రక్తపు బంగ్లా కథ యథార్థ సంఘటన. రాజమండ్రిలో గోదావరి ఒడ్డున పాత బ్రిటిష్ కాలం నాటి బంగ్లా ఒకటి ఉంది. 40 ఏళ్లుగా ఎవరూ అటువైపు కూడా చూడరు. ఊర్లో వాళ్ళు దాన్ని రక్తపు బంగ్లా అని పిలుస్తారు. రవి అనే యూట్యూబర్ హాంటెడ్ ప్లేసెస్ సిరీస్ కోసం ఆ బంగ్లాకు వెళ్ళాలి అనుకున్నాడు. దానికోసం ముందుగా ఆ బంగ్లాకి ఆనుకొని ఉన్న ఊరుకి వెళ్ళాడు. అయితే ఊర్లోకి చేరుకునేసరికే అర్ధరాత్రి 11:30 అయ్యింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. దూరంగా ఒక టీ కొట్టు కనపడింది. వెళ్ళి సరదాగా ఒక టీ తాగేసి బయలుదేరదాం అనుకున్నాడు. ఇంతలో అక్కడ ఒక ముసలాడు కనిపించాడు. అతని ఈ బంగ్లా గురించి వివరాలు అడగగా అతను ఈ బంగ్లా కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఇది ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను నా చిన్ననాటెప్పుడు విన్న కథ అని చెబుతూ ఆ ముసలాడు కథ మొదలుపెట్టాడు. 1978లో ఆ బంగ్లాలో డాక్టర్ వెంకటేశ్వర్లు గారు భార్య సుశీల కూతురు అమ్ములతో ఉండేవారు. ఒక వర్షపు రాత్రి డాక్టర్ గారు ఆపరేషన్ చేసి ఇంటికి వచ్చేసరికి భార్య కూతురు కనిపించలేదు. మొత్తం బంగ్లా అంతా వెతికాడు. చివరికి మేడ మీద గదిలో ఇద్దరు అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నారు. చుట్టూ చూడగా గోడలపైన ఏవేవో వింత రాతలు రాసి ఉన్నాయి. అతడికి ఏమీ అర్థం కాలేదు. ఆ రాత్రి డాక్టర్ గారు పిచ్చివాడిలా అయిపోయి బంగ్లా పైనుంచి కిందికి దూకి చనిపోయారని జనాలు మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయం డాక్టర్ గారి శవం బంగ్లా ముందు పడి ఉండటం ఊర్లో వాళ్ళు చూసారట. అప్పటి నుండి ప్రతి అమావాస్యకు కొంతమందికి ఇక్కడ డాక్టర్ గారు ఈ బంగ్లా చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపించేవారట. ఆ బంగ్లా వైపు వెళ్ళటం, అది కూడా ఈ సమయంలో అస్సలు మంచిది కాదు అని ఎంత హెచ్చరించినా రవి ముసలాడి మాట అస్సలు వినలేదు. అక్కడి నుంచి వెంటనే బయలుదేరి బంగ్లా వైపు వెళ్ళాడు. ప్రతి హాంటెడ్ హౌస్ స్టోరీ అందరూ ఇలానే చెప్తారు అనుకుంటూ బంగ్లా వద్దకి చేరుకున్నాడు. బంగ్లా మొత్తం దుమ్ము, సాలెగూళ్ళు, గోడలకు పాత ఫోటోలు, చిందరవందరగా భయంకరంగా అనిపించింది. ఒక్కసారిగా చల్లగాలి వీచింది. సరిగ్గా 12 గంటలకు మేడ మీద గదిలో రవికి లాంతర వెలుగు కనిపించింది. రవి వణుకుతూ మెట్లు ఎక్కాడు. తలుపు తీయగానే అక్కడ ఒక చిన్న పాప బొమ్మతో ఆడుకుంటూ కనిపించింది. ఒక్కసారిగా వణుకు పుట్టింది రవికి. పాప తలపైకెత్తి నవ్వింది. ఆమె కళ్ళు తెల్లగా, నోటి నుంచి రక్తం కారుతుంది. రవికి అది మనిషి కాదు, దయ్యం అని అర్థమయ్యేలోపే ఆ పాప మాట్లాడడం మొదలుపెట్టింది. మా నాన్న డాక్టర్ కాదు, రాక్షసుడు. మా అమ్మను చంపి మమ్మల్ని కూడా చంపేశాడు. ఇప్పుడు ప్రతి అమావాస్యకి ఒకరిని పిలుస్తాడు అంటూ పాప గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. ఆ మాటలు విన్న రవి పరుగు తీయబోయాడు. వెనక నుండి ఎవరో తరుముతున్నట్టుగా అనిపించింది. మెట్ల దారిగా కిందికి భయంతో పరిగెత్తాడు. కానీ తలుపు దానంతట అదే మూసుకుపోయింది. గోడల మీద నుంచి రక్తం కారటం మొదలైంది. లాంతను ఆరిపోయింది. చీకట్లో ఎవరో గొంతు నిలివినట్లు అయ్యింది. మరుసటి రోజు ఊరి వాళ్లకు బంగ్లా ముందు రవి కెమెరా మాత్రమే చూశారు. అందులో చివరి వీడియో రవి అరుస్తూ, డాక్టర్ గారు నన్ను వదిలేయండి అంటున్నాడు. ఆ రోజు, ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది అంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. అది చూసిన ఊర్లో వాళ్ళకి
ఒళ్ళు గుగ్గురు పొడిచింది. ఇప్పటికీ రవి ఏమయ్యాడో, అక్కడి నుండి పారిపోయాడా, బ్రతికున్నాడా, లేదా ఆ బంగళా తనని అమాంతం మింగేసిందా అన్న ఊహాగానాలు ఇంకా ఊర్లో వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పటికీ ఎవరికీ తెలీదు రవి ఏమైపోయాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.